అందరికీ నమస్కారం. పోర్టుకు పోదాం పద చెప్పండి ఒకసారి. శ్రీని చెప్పడం లేదు నువ్వు గట్టిగా. పోర్ట్ అది మనం కట్టిస్తున్నటువంటి పోర్టు మన జిల్లా అభివృద్ధి కోసం, మన జిల్లా ప్రజల వలసల నివారణ కోసం, ఇతర జిల్లాలతో శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి పదంలో నిలిపేందుకోసం మన నాయకుడు మన ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు మూలపేట పోర్టు. ఏంటది? బా చూస్తున్నాను కూడా గట్టి చెప్పేస్తున్నాను. మూలపేట పోర్టు. ముందుగా మన నాయకులందరి అవగాహన కోసమని ఒక 2 నిమిషాల సమయం తీసుకుంటాను. మనం ఎలా పోర్టును కట్టాం, అసలు ఈ జిల్లా అభివృద్ధిలో ఎవరి పాత్ర, ఏ ముఖ్యమంత్రి పాత్ర ఏమిటి, ఏ నాయకుడి పాత్ర ఏంటనేది ముందుగా ఓ సర్పంచ్గా, ఎంపీటీసీలుగా, ముఖ్య నాయకులుగా అందరూ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేతంటే నేను ఎక్కడో మా ఇంట్లో ఉంటాను. నేను ఇలాంటివి మీటింగ్లు అయితే నేను వచ్చి మాట్లాడడం తప్ప, నేను వీధిలోనో లేకపోతే రచ్చబండ మీదో టీ కొట్ల దగ్గర 10 మంది ఉన్న దగ్గర నాకు మాట్లాడే అవకాశం ఉండదు. ఉదయం నుంచి రాత్రి వరకు అటువంటి వాళ్ళు మీరు కాబట్టి ముందుగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం. అసలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి చెప్పండి ఒకసారి. ఎవరైనా ఎనీ ప్రాజెక్ట్, ఏవో ఒక ప్రాజెక్ట్, ఇదో ప్రాజెక్ట్ ఉంది సార్ మన జిల్లాలో అనుకోవడానికి ఏంటి ప్రాజెక్టులు? స్వామి, నిన్న కాక మొన్న ఇది 200 బెడెడ్ హాస్పిటల్, ఇంక నువ్వు 100 బెడ్ చేస్తున్నావు. పోర్టు. నెక్స్ట్ రిమ్స్ హాస్పిటల్, రిమ్స్ మెడికల్ కాలేజ్. నెక్స్ట్ మంచిలిపేట, మంచిలిపేట జెట్టి. నెక్స్ట్ పైడి భీమవరం దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్. నెక్స్ట్ చెప్పాలా? మనము ఇది చాలా అవసరమైనటువంటి టాపిక్. అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఏమున్నాయి ఈ జిల్లాకి అభివృద్ధి చెందడానికి ఏమున్నటువంటి మార్గాలు ఏంటి అనే దానికో మనం అవగాహన చేసుకోవడం కోసం మాట్లాడుకుంటాం. ఇంకేంటి? అక్కడ ట్రిపుల్ ఐటీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఉందా? ట్రిపుల్ ఐటీ. నెక్స్ట్ మా సోదరుడు ఇక్కడ నేరేడు బ్యారేజ్ అన్న, నేరేడు బ్యారేజ్ కంప్లీట్ అవ్వలేదు, దాన్ని మొదలు పెట్టలేదు, దాని సంగతి ఏదో చూద్దాం. నెక్స్ట్ ఇంకా అదేదో మన పాత జిల్లాలో మడ్డు వలస రిజర్వాయర్ ప్రాజెక్ట్, అదో ప్రాజెక్టు ఇదే కదా. రా చూసానులే, చూడలేదేమో మరి పెద్ద దండం పెట్టేస్తున్నాం, పొరుగు దండం పెట్టేస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నీ